కొత్త సంవత్సరం కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలనుకుంటున్నాను, డట్ బైక్ లాగా. రే బండి కాదురా ఇది, రాకెట్ రా ఇది. 650cc అయితే కూడా అసలు వైబ్రేషన్ లేదు ఈ బండి. పుల్లింగ్ బాగుంది, నాకు పుల్లింగ్ బాగా నచ్చింది. సెకండ్ గేర్లో పుల్లింగ్ మస్తు వస్తుంది. పొద్దున్నే సెలబ్రేటింగ్స్, బాడీ వన్కింగ్స్, నీ యొక్క పండగ భయం సరేంద్ర బాబు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ because I'm going for a breakfast ride tomorrow, which was going to held by newly opened Royal Enfield showroom, Viran Motors, Kurnool. The ride will be starts at sharp 7 AM in the morning. The starting point of the ride is from Viran Motors. From there we ride throughout the city like Kondayadi Bridge, Raj Vihar, and after that we have to hit National Highway, I mean Bangalore National Highway NH44. The ride ends at a hotel at Don Highway, and then we have to return to the showroom, and after that we have a small meeting in the showroom. So, and guys, you have a surprise too, so don't miss this video. And I'm going to ride some newly launched motorcycles from Royal Enfield recently. I know this video will be a little bit more longer than normal videos, so watch until the last minute. So don't try to skip the video. Something, fuck that you're up to something scandalous. Taste my bitter heart, you know it makes you blush. Hello everyone, a very warm good morning. 5 months తర్వాత గేర్ వేసుకుంటే అసలు నాకు కొత్తగా ఉంది. 5 months అయిపోతుంది రైడ్ చేసి. లాస్ట్ August 15th సందు రైడ్ చేసింది, తర్వాత రైడ్ చేయలేదు అసలు ఎక్కడికి. పిచ్చి చలి చాలా కొడుతుంది అనుకున్నా కానీ చలి లేదు అసలు ఈరోజు ఎందుకో. ఇదేందో జనవరి స్టార్ట్ అవుతుంటే చలి ఇంకా పెరగాలి కదా, తగ్గుతుంది. సో మా గ్యాంగ్ వాళ్ళు మొత్తం గ్యాదరింగ్ పాయింట్ వచ్చేసి రామ్ది కేఫ్ ఉంది, కేఫ్ దగ్గర పెట్టుకున్నాం. ఇంకాస్త మామ కేఫ్ పేరు అది, ఇంకాస్త మామ వెరైటీకి పెట్టుకున్నాడు పేరు. సో అక్కడ అందరూ గ్యాదర్ అవుతారు, ధను, తరుణ్. అక్కడ నుంచి మళ్ళీ షోరూమ్కి రిటర్న్ వచ్చేస్తాం. షోరూమ్ దగ్గర నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది డోన్కి. సో ఇదే రామ్ది కేఫ్. మరి కాస్త అల్లం టీ చాయ్ పిచ్చలు ఉంది టేస్ట్. సో మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పినా కదా, ఇదే ఆ సర్ప్రైజ్. డ్యూక్ 390 మన ధనుగాడు కొన్నాడు అన్న. అడ్వెంచర్ 390 పెట్టుకొని R15 పెట్టుకొని మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నాడు. మస్తుంది కదా కలర్. సో దీన్ని కూడా ఈరోజు రైడ్ చేద్దాం. డిస్ప్లే బాగా నచ్చింది నాకు, చిన్న ట్యాబ్ అంతుంది. మా బక్కోడు కొన్న కొత్త బక్క బండి. ఇది ఒక రౌండ్ వేసొద్దాం. మనోడు మళ్ళీ దొరకడు, ఇటు నుంచి టైర్ కూడా వెళ్ళిపోతాడు. ఈ సడన్గా చూస్తే సీట్లా లేదు, ఏదో ప్యానల్లా ఉంది. ఏ కారా ఇది? ఇది కారా? మార్చరా, మామూలుదే పెట్టేసి. అరే నీకేం పవర్ డెలివరీ ఏం సపరేట్ ఏమి ఉండదు. ఆడ డిస్ప్లే హైలైట్ ఉందిరా.
టీవీ అదా చిన్న టీవీలా ఉంది. అరే ఓకే కిల్సి ఛాన్స్ చేయవా? కిల్సి ఛాన్స్ ఓకే. చూడండి ఇక్కడ 2 పదాలు మిస్ అయినాయి కదా. ఎందుకు? పాకెట్ రాకెట్ అంటారంట దీన్ని. పిల్ల ఓకే. రాకెట్ తొడల మధ్యలో ఎలక పిల్లలు ఎక్కువ ఉంది. వీడియో ఆన్లో అరే తొడల మధ్యలో తొడల మధ్యలో ఎలక. వాడి కూడా రా. అరే అది ఎంత చిన్నగా కనిపిస్తుంది, మొత్తం కాంపాక్ట్గా ఉంది. చలో చూద్దాం. అమ్మా రే బండి కాదురా ఇది, రాకెట్ రా ఇది. ఏడివి 390కి దీనికి అసలు చాలా తేడా ఉంది పవర్లో. ఏమన్నా రెస్పాన్స్ ఉందా? ఈజీగా 190 కొట్టేస్తుంది, ఈజీ కొట్టేస్తుంది. ఇంత పవర్ ఉంది ఏంది అసలు. ఇంజన్ కూడా రిఫైన్ ఎట్లా ఉందంటే బటర్ స్మూత్ ఉంది, అసలు జీరో వైబ్రేషన్, అసలు వైబ్రేషన్ అనిపిస్తలేదు బండి. సో జస్ట్ ఫస్ట్ సర్వీస్ అయిపోయింది అంతే. 1000 కిలోమీటర్స్ తిరిగినాడు. దీంట్లో స్పెషల్ వచ్చేసి మిర్రర్స్. యాక్చువల్గా 390కి డామినార్ మిర్రర్స్ వస్తాయి కదా, అదే షేప్లోనే ఇస్తాడు మిర్రర్స్ కూడా. కానీ దీనికి కొంచెం మార్చినాడు మిర్రర్స్ని, హయ్యర్ సీసీ మిర్రర్స్ ఇచ్చినాడు. బాబు ఐఎమ్ ఇంప్రెస్డ్. బ్రేకింగ్ కూడా బాగుంది. దాన్ని కూడా సాగు కొట్టేస్తాడు ఇంకా దీన్ని. వా ఏమన్నా కంట్రోల్ అవుతుందా? ఇంజన్ ఎట్లా లాగుతుందో బ్రేక్స్ కూడా అట్లనే ఆపుతున్నాయి. కాస్త ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చిండే బాగుండు. ఇదే విరాన్ రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ షోరూమ్. రాయల్ ఎన్ఫీల్డ్తో పాటు మన ఏటీఎం బజాజ్ కూడా లైన్ అప్ అయినాయి. ఇంకా బండ్లు వస్తున్నాయి. మా తమ్ముడు కూడా వస్తున్నాడు ఇంటర్సెప్టర్ తీసుకొని. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా ఒకటి బ్లాక్ కలర్ ఇంటర్సెప్టర్, ఆ బండి కూడా ఇప్పుడు జాయిన్ అవుతుంది. సో లోపల ఇంకా చాలా మల్టిపుల్ బైక్స్ ఉన్నాయి, న్యూ మోడల్స్ ఉన్నాయి. రీసెంట్గా గోవాలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ఈవెంట్ జరిగింది, అందులో చాలా మోడల్స్ బైక్స్ అన్ని రిలీజ్ చేశాడు. లోపల ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. సో ఇదే న్యూ షోరూమ్ వస్తుంది లోపల. సో మై ఫేవరెట్ హిమాలయన్ 450. మన విష్ లిస్ట్లో మనోడు కూడా ఉన్నాడు 450. చూద్దాం. సో ఇది క్లాసిక్ 350 న్యూ మోడల్స్, న్యూ కలర్. అండ్ ఇది గొరిల్లా 450.
చాలా కాంపాక్ట్గా ఉంటుంది యూజ్ చేయడానికి. అండ్ ఇది గూన్ క్లాసిక్ 350 స్పెషల్ ఎడిషన్, కాస్త బాబర్ టైప్లో ఉంది కదా. సో హ్యాండ్లింగ్ చూడండి ఎంత విడ్త్ ఎక్కువ, లెంత్ ఎక్కువ ఇచ్చినాడు. అండ్ నాకు ఈ గ్రాఫిక్స్ చాలా బాగా నచ్చింది. ఇది మ్యాట్ ఫినిషింగ్ పైన గ్లాస్ ఇచ్చినాడు రేడియం మొత్తం. సో నా హెల్మెట్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది, నేను ర్యాప్ చేయించా కదా. హిమాలయన్ 450 బ్లాక్ గోల్డ్. సో ఇది విరాన్ మోటార్స్ కర్నూల్ నియర్ HDFC బ్యాంక్ బళ్ళారి చౌరస్తా. అందరూ డిసప్పాయింట్మెంట్ అయిపోతారు. సో నేను విన్నది ఏంటంటే కర్నూల్లో ఆల్రెడీ ఒక షోరూమ్ ఉంది, బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ షోరూమ్ వాళ్ళు కస్టమర్ రెస్పాన్స్ బాగా మంచిగా ఉందని చెప్పి విన్నా. సో ఎవరైనా మీరు కూడా ఏదైనా వేరే షోరూమ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో బైక్స్ ఇంకా గ్యాదర్ అవుతున్నాయి ఒకటి. రైడ్ చిన్నగా స్టార్ట్ అయిపోతుంది. టైం 8:16 అవుతుంది. మొత్తం 17 బైక్స్ వచ్చాయి. రైడర్స్ దాదాపుగా ఒక 20 మెంబర్స్ ఉంటారు. సో ఒక 10 minutes బ్రీఫింగ్ జరుగుతుంది. అంటే రైడ్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు, నెక్స్ట్ ఏమేమి చేయాలి, మధ్యలో ప్రికాషన్స్ ఏం చేయాలి, ఎట్లా రైడ్ చేయాలి సేఫ్గా, ఇట్లాంటివన్నీ మన బిగ్ బియర్ తరుణ్ భాయ్ డీటెయిల్గా చెప్తాడు. గైడింగ్ యూ ఆల్ ద సైన్స్, ఏ హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ లీడ్ హ్యాండ్ సిగ్నల్ ఇస్తే అదే హ్యాండ్ సిగ్నల్ లాస్ట్ టైల్ వరకు పాస్ అవ్వాలి. మనం మీరు ఓవర్టేక్ చేయడం మన అందరి పనులు పోవచ్చు. పాయింట్ ఏంటి అంటే మన వల్ల ముందుకి ఇబ్బంది కలగకూడదు. వీ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్. సో దానివల్ల మనం ఒక లైన్ సెట్ చేస్తాం, అదే లైన్ కూడా వెళ్ళాలి. ఇంకోటి రైడ్ మొత్తం యావరేజ్ స్పీడ్ విల్ బి 80 to 100 kilometers. అంత మించి వెళ్ళాం మనం పోయే రైడింగ్ రేసింగ్. ఓకేనా? అండ్ అలా నువ్వు ఏడరా ధను? సో టైం చూశారు కదా, మనం అనుకున్న టైం 7కి స్టార్ట్ అవ్వాలని, బట్ టైం ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. సో గ్రూప్ రైడ్స్ అంటే ఇట్లనే ఉంటాయి, కష్టంగా లేట్ అవుతుంది. అదిగాక ఈ మన విరాన్ షోరూమ్ వాళ్ళది ఇది ఫస్ట్ ఎయిడ్ కాబట్టి కాస్త మెయింటెనెన్స్ అవి ఇవన్నీ, అది అరేంజ్మెంట్స్ అవి ఇవి కాస్త లేట్ అయ్యాయి, అందుకని టైం కూడా లేట్ అయిపోయింది. కానీ గ్రూప్ రైడ్స్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రైడ్స్ చిన్న రైడ్స్లో మజా బాగుంటుంది. ఒక లైనప్, సింగిల్ లైనప్ వెళ్ళాలి, ప్రికాషన్స్ అన్నీ నీట్గా, ఏ కాషన్ వచ్చితే కూడా నీట్గా అన్ని ఇండికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. విహాన్ షోరూమ్ దగ్గర నుంచి హైదరాబాద్ హైవేకి వచ్చి హైవేలో యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్తున్నాం. అంటే సిటీలోంచి రైడ్ చేసుకుంటూ మళ్ళీ నేషనల్ హైవే ఎక్కేసి అక్కడ నుంచి డోన్కి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్. సో మెయిన్ కాన్సెప్ట్ ఇది పోయి తినడానికి కాదు, విరాన్ షోరూమ్ గురించి చిన్న పబ్లిసిటీ లాగా అనమాట. సో అంతేగాని బ్రేక్ఫాస్ట్ కోసం సపరేట్ రైడ్ కాదు. ఊరు మొత్తం తిరిగి కొండరెడ్డి బీచ్ దగ్గరికి వచ్చినాం. రేమన్
టైం 9:51 అయింది. నా కడుపులో అయితే ఎలుకలు తిరిగి వస్తున్నాయి. పిచ్చ అంటే పిచ్చ ఆకలి వేస్తుంది. నైట్ కూడా సరిగ్గా తినలేదు. ఇక్కడ నుంచి డోన్ ఇంకా ఒక 1 అవర్ పడుతుంది ఈజీగా, ఎందుకంటే చిన్నగా వెళ్తాం కాబట్టి 1 అవర్, ఎగ్జాక్ట్గా 1 అవర్ పడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ 11కి. సో జనరల్గా గ్రూప్ రైడ్స్ అంటేనే లేట్ అవుతుంది, తప్పదు ఇంకా. చెప్పరా వద్దులే. సో నేను వీడియో చేసి దాదాపు కంటే 4 months అవుతుంది. లాస్ట్ వీడియో చేసింది సందూరే, దాని తర్వాత ఇంకా రైడ్ చేయలే అసలు. సో దాని తర్వాత రైడ్ ఇదే. సో ఎందుకు చేయలేదంటే కాస్త బిజినెస్ టైంలో పడి నేను వీడియోస్ ఏవి చేయలేకపోయినా. కొత్త సంవత్సరం కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా గోల్స్ ఉన్నాయి 2025వి. సో చూద్దాం, మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను అన్ని గోల్స్ అన్నీ నేను రీచ్ అవ్వగలుగుతా. సో మీ ప్రేయర్స్లో నన్ను ఒక 5 seconds గుర్తు చేసుకోండి చాలు. మన దగ్గర కంటెంట్ చాలా ఉంది, ఎందుకంటే నా గ్యారేజ్కి చాలా బైక్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం. రీసెంట్గా ఒక 390 డ్యూక్ వచ్చింది. దాని ఇంజన్ చూస్తే మీరు ఏమంటారో, షార్ట్లు కొట్టి దాన్ని మొత్తం పిస్టనే పగిలిపోయింది. పిస్టన్ పగిలిపోయి, వాళ్ళు పగిలిపోయినాయి, వాల్ గైడ్ పగిలిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ మనకి చాలా వస్తాయి. సో అవన్నీ చేద్దామనిపిస్తుంటుంది కానీ నాకు టైం దొరకదు. సో నేను ఛానల్ క్రియేట్ చేసే ముందు ఓన్లీ లాంగ్ రైడ్స్ కానీ, షార్ట్ రైడ్స్ కానీ, ఇలాంటి రైడ్స్ కానీ ఇవి ఒక్కటే వీడియోస్ పెడదామనుకున్నా మెమరీస్ కోసం. కానీ నేను ఇంకా నా ఛానల్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డామినార్ ఎక్స్ప్లోరర్ కిట్ ఉంది కదా, ఈ కిట్ ఇన్స్టాలేషన్ చేశాను, దానికి బాగా రెస్పాండ్ వచ్చింది. అండ్ ఇంకోటి ట్రావెల్ స్పీడ్ 400 తెలుగులో రివ్యూ చేశా, దానికి కూడా బాగా రెస్పాండ్ వచ్చింది. సో ఎంకరేజ్మెంట్ చేశారు, సో దానికి చాలా థ్యాంక్ఫుల్. సో నా క్వశ్చన్ ఏదంటే, సో డైలీ అబ్జర్వేషన్స్ అంటే ఇంకొన్ని మీకు మెకానికల్గా ఇంకా ఏదైనా బైక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓన్లీ ట్రావెల్ పెట్టాలన్నా, లేదంటే బైక్స్ గురించి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, అంటే రెగ్యులర్గా కాకుండా బైక్ మెయింటెనెన్స్వి అండ్ కొత్త బైక్స్ వస్తాయి కదా, వాటి గురించి ఏదో మాట్లాడుకుందాం. సో ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుదిరితే పోల్ చేస్తాను, కామెంట్స్లో పోల్ చేయండి. లేదా మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ పైన వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో ఓకే, అది 2024లో చాలా నేర్చుకున్నా. ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటారో ఫేస్ చేశా, ఫైనాన్షియల్గా మనం డ్రాబ్యాక్ అవుతే ఎలా ఉంటుందో ఫేస్ చేశా, అండ్ బిజినెస్ గురించి చాలా వరకు నేర్చుకున్నా. సో ఇవన్నీ మిస్టేక్స్ 2025లో చేయకుండా బిజినెస్లో మంచి గ్రోత్ వచ్చి ఇంకా మీ నుంచి ఇంకా సపోర్ట్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం, ఒక చిన్న ప్రాజెక్ట్ నెక్స్ట్ ఆల్రెడీ మీరు చూసారు కదా, మనం ఒకటి తయారు చేసాము సుజుకి సామురాయ్ బ్లూ కలర్ది. సో అదొక బ్లూ కలర్ సుజుకి సామురాయ్ వల్ల నా గ్యారేజ్కి చాలా 2-stroke బైక్స్ రిపేర్స్కి వచ్చాయి. సో నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలనుకుంటున్నాను, డట్ బైక్ లాగా. సో అది మైండ్లో ఉంది, అండ్ ఆల్రెడీ బైక్ కూడా తీసి పెట్టుకున్నాను. సుజుకి సామురాయ్ ఒకటి దొరికింది, తీసి పెట్టుకున్నా. సో ఆ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా వస్తాయి. నాకు మోడిఫికేషన్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అంతా ఇల్లీగల్ కదా అది ఆలోచిస్తుంటే. కానీ సో మోడిఫై చేసిన తర్వాత ఆ బండి చూస్తే హ్యాపీనెస్ వేరు, ఒక స్పెషల్గా ఉంటుంది. సరే జాగ్రత్త పో, మన ధనుగానికి
టైం అవుతుంది, హైదరాబాద్ పోవాలని చెప్పిన రిటర్న్ మధ్యలో వెళ్ళిపోతున్నాడు. కానీ రే 390 కంటే ఇది మస్తు సెట్ అయింది నీకు. పాకెట్ రాకెట్ కదా ఓ బండి ఏమో కొన్ని మా నాయన తిప్పుతుండేది. నేను సన్నగా ఉన్నా కాబట్టి చిన్నగా ఉంటే బాగుంటుంది. హైబూసా బూసా పాప్. అందరు పోతున్నారు కర్ణాటక. సరేనా అదే మీరేం చెప్పి సౌండ్ వచ్చినట్టు అవును. సరేనా డోర్ వరకే చాలా పెద్దగా అబ్దుల్ అన్న కోడిమూరు చూసింటారు గ్రూప్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో. రైట్ నా జాగ్రత్త. అన్న టిఫిన్ చేయడానికి కర్నూలు నుంచి ఆ బండి వేసుకొని గుత్తి వరకు పోతాడు. సింఫోనీ సింఫోనీ డమ్మ. 55 ఏళ్ళు అన్నకి, 55 ఏళ్ళు కదా. అన్న పేరు రామ్ జిగ్గిలేటి గౌడ్. అన్న దగ్గర 4 or 5 ఉన్నాయి సూపర్ బైక్స్ అన్నీ. అన్నది కర్నూలే. సరే బాయ్ రే, ఫోన్ చేయపోయిన తర్వాత. సరే ఓకే. వాళ్ళని పట్టుకోవచ్చు ఈజీగా రాంగా వచ్చిద్దారు. సరే సరే బాయ్. ఇక్కడ కమిల్ కిచెన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్. అంతలోపు సూపర్ మీటర్ 650 ట్రై చేద్దాం. కాదు, ఎలుగు బంటి అడిచినట్టు అడుస్తుంది కదా, ఎలుగు బంటి వచ్చినట్టు వస్తుంది సౌండ్. ఒక ట్రై చేస్తానా? వా, పిచ్చ అంటే పిచ్చ కంఫర్ట్ ఉంది, స్మూత్ ఉంది, ఇంజన్ చాలా స్మూత్ ఉంది. ఇక్కడే రిటర్న్ తీసుకుందాం, మళ్ళీ ముందర ఉండదు నాకు తెలిసి. ముందర లేకపోతే బిస్కెట్. దీని ఇంజన్ అండ్ మన ఇంటర్సెప్టార్ జీటీ ఇంజన్ అన్నీ ఒకటే, కానీ ఇది ఎందుకో కొంచెం కాస్త స్మూత్నెస్ ఉంది ఇంజన్లో. బా, సౌండ్ ఏమన్నా వస్తుందా ఎగ్జాస్ట్ నోట్? ఏంటంటే 650 cc అయితే కూడా అసలు వైబ్రేషన్ లేదు ఈ బండి. బాగుంది 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 బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ నాకు కిరాక్ నచ్చింది. మధ్యలో పాపప్స్ వస్తున్నాయి కదా, హైలైట్ వినిపిస్తుంది.
అయ్యో మొన్న వస్తున్నాయి పాపప్స్ అసలు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఒక లైట్ కోక్ వేసినాం. సో ఇక్కడి నుంచి మళ్ళీ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. నేను ప్రజెంట్ గొరిల్లా 450 తీసుకున్నా. సెకండ్ లీడ్ నేనే. ఐఎమ్ గొరిల్లా నౌ. ఐఎమ్ గొరిల్లా నౌ. ఏం థ్రాటిల్ రెస్పాన్స్ మిస్ అవుతుంది లైట్గా. చూద్దాం. ఇది 450cc న్యూ హిమాలయన్ 450 కదా, సేమ్ అదే ఇంజన్ తీసి దీంట్లో సెట్ చేసినారు ఈ మోడల్కి. విరాన్ మోటార్స్. ఫస్ట్ లీడ్ తరుణ్ జీటీ పైన, నెక్స్ట్ నేను. తరుణ్ మార్చ్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఫస్ట్ లీడ్ నేనే ఉంటా. సో 17 బైక్స్ లైనప్. టైం 12:30 ఏమవుతుంది. టైం 1 అయింది, 12:50. సో నాకెందుకో ఈ బైక్ డ్రైవ్ చేస్తుంటే చాలా ఫీల్ వస్తుంది. మామూలుగా రాయల్ ఫీల్స్ అంటే మనం వైబ్రేషన్స్ అవి ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తాం కదా, కానీ ఇది న్యూ ఇంజన్. ఇది 450 గొరిల్లా 450 న్యూ ఇంజన్, షేర్పా ఇంజన్ అంటారు దీనిని. సో ఇది పుల్లింగ్ బాగుంది, నాకు పుల్లింగ్ బాగా నచ్చింది. సెకండ్ గేర్లో పుల్లింగ్ మస్తు వస్తుంది. వచ్చేసాం షోరూమ్ దగ్గరికి. మా కస్టమర్స్ కానీ మన రైడర్స్ కానీ రియల్లీ వెరీ బిగ్ థ్యాంక్. మీరు అందరూ వచ్చినందుకు ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ ఫర్ దిస్. యాక్చువల్గా ఇది చాలా చిన్నగా స్టార్ట్ చేసాం, ఏదో మంచి స్పిరిట్తో స్టార్ట్ చేసాం, అంతా దీన్ని పెద్దగా చేయాలని వస్తాం మనం. సో దీన్ని ఇంకా ఇలాగే మనం ముందుకు తీసుకెళ్ళి చాలా మన టీమ్ని ఎంత పెద్దగా చేసుకొని ఇంకా నెంబర్ ఆఫ్ రైడ్స్ చేసి మెనీ ఎక్స్పీరియన్సెస్ మనం గ్రాప్ చేసుకొని కంటిన్యూ దిస్ రైడ్. బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్, రియల్లీ వెరీ థ్యాంక్ యూ. Shout out at Smart Throttler Instagram page. Are you excited to unboxing this? వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు చేస్తావా? రైడ్ వచ్చినందుకు విరాన్ మోటార్స్ నుంచి చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్. ఓకే. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అదేంటది, లెటరా, లవ్ లెటర్ ఏమో. Thanks for making the morning so much fun. I appreciate you taking the time to meet up for breakfast and a ride. Hope you enjoyed it as much as this. And having you along made it extra special. Thank you from Team Viran Motors. ఓకే, Thank you so much. థ్యాంక్స్ చెప్తూ ఒక లెటర్. మనం అప్పుడప్పుడు గోవా పోతుంటాం కదా, దానికి యూస్ఫుల్ మ్యాంగో జ్యూస్ తాగడానికి అనమాట. జై గోవా.